ఇంట్లో నాన్ వెజ్ వండి చాలా రోజులు అవుతుంది. కార్తీకం అని చెప్పి ఏం వండట్లేదు అనమాట. ఇంకా 15 డేస్ అయితే స్ట్రిక్ట్గా ఫాలో అయ్యారు. తర్వాత ఇంకా ఫాలో అవ్వలేకపోయారు. వెంటనే చికెన్ పకోడీ అనేటప్పటికి చికెన్ అయితే ఇంట్లో తెచ్చిపెట్టారనమాట. కేజీ చికెన్ తీసుకున్నాను. 1 స్పూన్ సాల్ట్, 1 స్పూన్ చికెన్ మసాలా, 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ కర్రీ మసాలా, 1/2 స్పూన్ పసుపు, 4 స్పూన్స్ శనగపిండి, 2 స్పూన్స్ కార్న్ఫ్లోర్, 4 స్పూన్స్ కారము, ఒక 1/2 స్పూన్ అల్లం తెల్లుల్లి పేస్ట్ వేసి 1 అవర్ ముందు మ్యారినేట్ చేసి పెట్టుకుంటే కనుక మనకు చికెన్ అనేది చాలా స్మూత్గా కుక్ అవుతుంది. ఇప్పుడు నేను ఇక్కడ కొత్త కళాయిలో ఆయిల్ తీసుకున్నాను. దానివల్ల అడుగంటేస్తుంది అనమాట చికెన్ వేయంగానే. సో వెంటనే కళాయి అయితే మార్చేసాను. ఎందుకంటే రెగ్యులర్గా యూస్ చేసుకునే కళాయిలో అయితే మనకి చికెన్ డీప్ ఫ్రై కాబట్టి కొంచెం ఈజీగా తొందరగా అయిపోతుంది. ఇంకా వెంటనే నేను మార్చేసాను అనమాట. ఇంకా వేయంగానే పైకి తేలిపోయినాయి, తొందరగా కుక్ అయిపోయినాయి. ఇవి కుక్ అయినంత సేపు లేదు, మా వాళ్ళు తిని ఇంకా అవగొట్టేశారనమాట. ఇంకా రెసిపీ అలాంటిది కాబట్టి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.